నమస్కారం. ఈరోజు మనం 5 తప్పులు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అది నేర్చుకుందాం. ఫస్ట్, మనకి ఎప్పుడు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఎందుకంటే మార్కెట్స్ మూవ్‌మెంట్స్ అప్ డౌన్ అవుతూ ఉంటాయి. మార్కెట్ కింద పడుతున్నప్పుడు సెల్ చేయటం మంచిది కాదు. ఇలాంటి సమయంలోనే మనం అడ్వైస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కరోనాలో మార్కెట్ చాలా పడిపోయింది. కానీ మళ్ళీ 8 నెలల తర్వాత మార్కెట్ మళ్ళీ భారీగా పెరగడం మొదలుపెట్టింది. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మ్‌కి ప్లాన్ చేసుకోవాలి. సెకండ్, ల్యాక్ ఆఫ్ డైవర్సిఫికేషన్. ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ అంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ కాకుండా వేరే వేరే అసెట్స్‌లో కొనుగోలు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రతి నెల కొంచెం సేవింగ్స్ దాచుకుంటూ కొంత డబ్బును షేర్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, మ్యూచువల్ ఫండ్‌ని ఎస్ఐపి చేయడం, డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేయడం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, కొంత ఫిజికల్ గోల్డ్ పర్చేస్ చేయడం అండ్ షేర్స్ కొనేటప్పుడు కూడా వేరే వేరే సెక్టర్లు కొంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకే కంపెనీస్ కాకుండా ఆయిల్ సెక్టర్లో కొంచెం, ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కొంచెం, బ్యాంక్స్లో, మెటల్ కంపెనీస్లో, అగ్రి సెక్టర్లో, వెహికల్ ఇండస్ట్రీలో, డివిడెండ్ పేయింగ్ స్టాక్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. థర్డ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు క్లియర్ ప్లాన్ ఉండాలి. మనం ఇక్కడ తప్పులు ఏం చేస్తామంటే డబ్బు సంపాదన పెరగాలి అనుకుంటాం, కానీ కెరియర్ గోల్స్ మీద ఫోకస్ చేయడం చాలా మంచిది. సో మనం ప్లాన్ ఎలా చేసుకోవాలి అంటే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టాలి. గోల్స్ సెట్ చేసుకోవాలి, దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజ్ కోసం, ప్రాపర్టీ పర్చేస్ చేయడం కోసం, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, వెకేషన్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే దానికోసం డబ్బులు దాచుకోవటం మొదలు పెట్టాలి. అంటే దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫోర్త్, సమయంతో ఎప్పుడు పోటీ పడొద్దు. కొంత డబ్బును దాస్తూ రెగ్యులర్గా మంచి ఇన్వెస్ట్మెంట్ తరచూ చేస్తూ ఉండండి. రిటర్న్స్ మనకి అవే ఇస్తాయి. ఫిఫ్త్, అవసరం లేని అసెట్స్ను తగ్గించుకోవడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రాపర్టీ ఎక్స్ట్రాగా కొన్నాం, బట్ మనకి అవి రిటర్న్స్ ఏమీ ఇవ్వడం లేదు. ఇంకా 2-5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్లో రిటర్న్స్ రాకపోవటం, ఇలాంటివన్నీ తగ్గించుకోవటం చాలా మంచిది.